హలో అండి. మీ అందరికీ తెలుసు నేనైతే అమావాస్య పూజ అయితే చేయడానికైతే వచ్చానని చెప్పి. దీనికైతే కంపల్సరీగా ఈ పూజకైతే మార్నింగ్ అయితే లేచి తలకి కాస్త పసుపును ఆమ్లా అయితే పెట్టుకొని స్నానం చేశాక మంచిగా పారని కొత్త గాజులైతే నేను నిన్నే వేసుకున్నాను, అమావాస్య రోజు వేసుకోకూడదని చెప్పి. ఈ పట్టు చీరని అయితే చూపిస్తున్నాను కదా, ఇదైతే నా ఎంగేజ్మెంట్ పట్టు చీర అండి. మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత అయితే కట్టుకుంటున్నాను. ఇది ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మా అత్తయ్య వారాలు పెట్టిన చీర అనమాట ఇదైతే నేను కట్టుకొని అయితే పూజకైతే ఈ విధంగా అయితే బయలుదేరిపోయాను. దాని తర్వాత పూజ అయితే మేము ఇంట్లో పెట్టకుండా మాకు దగ్గరలోనే ఒక మఠం అయితే ఉంది. ఆ మఠంలోని ఈ మెయిన్గా ఈ సావిత్రి అమావాస్య అని అంటారనమాట. చెప్పాను కదా పూజలో సావిత్రి మనందరికీ తెలిసే ఉంటుంది, సతీ సావిత్రి వ్రత కదా. ఆ వ్రతం అయితే ఈరోజు చేసుకుంటాం. దానిలో సమ్మర్లో దొరికిన సీజనల్ ఫ్రూట్స్ అన్నీ అమ్మవారి ఇంటి నుంచి అయితే జుగాడైతే పంపిస్తారు. ఇప్పట్లో పంపిస్తున్నారు కానీ చాలామంది అయితే నేను దూరంగా ఉంటే డబ్బులు అయితే పంపించేస్తుంది, ఒక 2,000 to 3,000. ఇలా ఊరి దగ్గరలో ఉంటే మాత్రం ఫ్రూట్స్ అన్నీ ఇస్తుంది. దాని తర్వాత ఇంటికి దర్శనం చేసుకొని వచ్చేసాక మా మామయ్య అయితే ఆ కథ అయితే చదివేశారు. నేనైతే చక్కగా అయితే కథ వినేసాను. కథ వినేసాక స్పెషల్గా బొట్టు, గాజు, కుంకుమ, పూస ఉంటాయి కదా, ఇవైతే హస్బెండ్ దగ్గరలో ఉంటే హస్బెండే వేయించాలి. గాజులు, సింధూరం అన్నీ పెడతారనమాట. మరి ఆయన దూరంగా ఉన్నారని కదా అని చెప్పి వీడియో కాల్ చేసి అయితే నేనైతే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే ఈ విధంగా నేను పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేశానంటే అత్తయ్య మావయ్య గారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను పూజ కంప్లీట్ అయ్యాక. దాని తర్వాత మమ్మీ డాడీ ఊర్లో ఉన్నారు కదా అని చెప్పి డాడీకి కాల్ చేస్తే బిజీగా ఉన్నారు. తర్వాత మమ్మీకి కాల్ చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను, మమ్మీవి కూడా. మరి మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మమ్మీ అయితే మా ఇద్దరు పాపలను అయితే అడిగి వాళ్ళనైతే ఇలా ఎంటర్టైన్ అయితే అవుతుంది. దాని తర్వాత ఏముంది, చాలా వేడిగా ఉందని చెప్పి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. మీలో ఎవరికి పూజ అయితే తెలుసో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.